St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోన రఘుపతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, రైతాంగం వ్యవసాయంపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంతో సరిపెట్టకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నందున రైతు కూలీలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. కృష్ణా నది పరివాహక ప్రాంత రైతులు పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి చివరి అవకాశం ఉన్నంత వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు తక్షణ సాయం అందించకపోతే వారి ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని కోన రఘుపతి హెచ్చరించారు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక గందరగోళ పరిస్థితికి నెట్టివేసినటువంటి ఈ చేతకాని అసమర్థ ప్రభుత్వం నిన్న శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి ఎల్నినో ప్రభావం ఉంటుందని తెలుసు. రైతులకి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్న ఆలోచన ఎక్కడ కూడా జరగల. రైతు వ్యవసాయమే ఆధారంగా ఉన్నటువంటి ఎకానమీలో ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఏ మాత్రం కూడా దానికి తగ్గటువంటి ఆలోచనలు చేయకుండా ఈరోజు రైతుల మీద ఆధారపడ్డటువంటి రైతు కూలీలని కూడా ఇవాళ ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గమనించాం. ఒక పక్క పంటలు వేయద్దంటూ ప్రచారం, రెండో పక్కన విత్తనాలు రెడీ చేసాం తీసుకెళ్ళండి కబురు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు కూడా కృష్ణమూర్తి గారు చెప్తా ఉన్నారు, మార్కెట్ యార్డ్ లో విత్తనాలు రెడీగా ఉన్నాయి తీసుకెళ్ళాలనేటువంటి కబురు ఈ రోజు కూడా వస్తాం. ఒక పక్క గతంలో మనం పెట్టినటువంటి RPK కేంద్రాలు, ఇప్పుడు దాని పేరు ఏదో మార్చారు, రైతు సేవా కేంద్రాలు ఏదో పెట్టారు. పేరు ఏం పెట్టినా మరి అక్కడ ఎరువులు నిల్వ చేసామని, ఎరువులు ఉన్నాయని
ఒక పక్క కొందరు మాట్లాడతారు, విత్తనాలు ఉన్నాయని చెప్పి ఒక పక్క మాట్లాడతారు, తాగునీరు వరకే ఇచ్చాం, చెరువు నింపుకోవటం వరకే ఇచ్చాం, ఇది వారం రోజులు మాత్రమే ఉంటుందని ఒక పక్క ప్రచారం. వారం అయింది, 2 వారాలు అయింది, 3వ వారంలో కూడా కాలువలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు చూసి రైతులు ఎదబెట్టుకుంటుందామనో, కొంత రిస్క్ తీసుకున్నా సరే ముందుకు వెళ్దామనో, నారుమడి పెట్టుకున్న తర్వాత నాటుకుందామనో, రకరకాలుగా మరి రైతులు వాళ్ళ పరిస్థితి మనందరికీ తెలిసిందే. మనం కృష్ణా డెల్టా ఆయకట్లో ఉన్నాం. ఈ డెల్టాలో రైతులు ప్రధానంగా పండించేది వరి. వరికి ఒకసారి తయారు చేసినటువంటి చేలో ఇంకొక పంట పండించగలుగుతామా? నీరు నిల్వ చేసేటువంటి విధంగా ఉంటుంది వరి సాగు. నీరు నిలబడితే మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇతర పంటలు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుని మీరు ప్రత్యామ్నాయ పంట చూసుకుంది అంటే ఏ రైతుని గురించి మాట్లాడుతా ఉన్నావు? గుంటూరు, కృష్ణా జిల్లాలో కృష్ణా ఆయకట్టులో ఉన్నటువంటి ఈ రైతులకు సంబంధించిన సమస్యలు అవగాహన లేకుండా మాట్లాడటమే తప్పించి వేరేది కాదు. ఎంత ఎకరం సాగుబడిలోకి వస్తుంది, ఏ రకాలు మరి సాగుబడి చేస్తారు, ఎవరికి అవకాశం ఉంటుంది ప్రత్యామ్నాయ పంట వేయటానికి, ఎవరికి ఉండదు అనేటువంటి డేటా మీ దగ్గర లేదు. దాని గురించి స్పష్టమైనటువంటి విధానం లేదు. క్రాప్ వేయద్దంటే క్రాప్ హాలిడే. రోడ్లపై చెత్త వేయడం ద్వారా గ్రామాలు స్వచ్ఛతను కోల్పోతాయని కర్లపాలెం ఎంపీడీఓ అబ్దుల్ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన స్థానిక జాతీయ రహదారి పక్కన ఉన్న చెత్త చెదారం పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని వచ్చిన గ్రీన్ అంబాసిడర్స్ కి ఆ వేస్ట్ ఇవ్వాలని, గ్రామాన్ని తద్వారా మండలాన్ని తద్వారా జిల్లాని పరిశుభ్రపరుచుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టేటువంటి స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్లపాలెము బాపట్ల హైవేలో ఉన్నటువంటి ఈ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించమైంది. దీనికి సంబంధించి మన సచివాలయ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి, ఇది ప్రజలందరి ఉపయోగం కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని రోడ్డు పక్కల, అదేవిధంగా ఊరి ఎలపల ఇలా చెత్త వేస్తే రాబోయేది వర్షాకాలం కాబట్టి దీనివల్ల అనేక రోగాలు వస్తాయి. కాబట్టి దీన్ని నివారించే విధంగా పంచాయతీ సెక్రటరీలు చర్యలు తీసుకున్నారు. అందరిళ్ళ దగ్గర కూడా చెప్తున్నారు. కాబట్టి దీని యొక్క అవకాశాన్ని ప్రజలు మీ ఉపయోగార్థమై, దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా వర్షాలు పడి సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవాలంటే మా గ్రీన్ అంబాసిడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకే మీ చెత్తని ఇవ్వాల్సిందిగా కర్లపాలెం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల పరిస్థితి, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. So please be in touch with all of them for their district. Please make it very clear to all the district and sub-district level officials that rules have to be followed very strictly. It is a matter of defeat or victory for contesting elections, and they will be watching each and every move very closely. So
neutrality should be ensured so that there are no complaints. And also, if these are the activities which are quasi-judicial in nature, therefore there will be judicial interventions. If not in the middle of the elections, after the results are announced, a number of people they may go to the courts. If the entire process has been complied with, duly following the rules, the verdict, even at the Gram Panchayat level or at other levels, that will be justified even by the judicial rules. Gram Panchayat elections in 2 phases. So, if you have a meeting with the SP and other connected officers, so that proper bandobast, in my jurisdiction, in a number of places there was report because there was no sufficient bandobast. That time the situation was like బాపట్ల ప్రగతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీకి ఆర్జుడైన జాక్వస్ లూయిస్ డాగోర్ మండే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మత్స సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యత, ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కర్లపాలెం మండలం ఏటవారిపాలెంకు చెందిన ఫోటోగ్రాఫర్ ఏట శివారెడ్డి అనారోగ్యంతో అంగవైకల్యానికి గురి కావడంతో పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పరంగా పూర్తి అంగవైకల్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వయోభారం కారణంగా ఇబ్బందులు పడుతున్న షేక్ నూర్ బాషాకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎవరిని అబ్బాయి ఉన్న డాగురే వదిలాలి జాక్వస్ లూయిస్ డాగురే వదిలాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత వదిలాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత వదిలాలి అనగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ రోజున లూయిస్ జాక్వస్ మాండే డాగూరే గారు కెమెరాను సృష్టించి దానికి పేటెంట్ తీసుకున్నటువంటి రోజు. ఆ సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కావున ఈ రోజున మన బాపట్లలో కూడా ప్రగతి బాపట్ల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఈ యొక్క ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటూ జాక్వస్ లూయిస్ డాగూరే గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా బాపట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పిడుగుల పట్టణంలోని బ్రిడ్జి డౌన్ వద్ద మున్సిపల్ కార్మికులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని అసెంబ్లీ సమావేశంలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కు సంబంధించిన జీవో నంబర్ 975ను రద్దు చేయాలని, పురపాలక ప్రజలకు అందుతున్న ఉచిత సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే జీవో 673ను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 20న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ మేనేజర్ షేక్ అవిజల్ ఖాన్ కు అందజేశారు. కార్మికులను
నడిచిన ఎన్హెచ్ఆర్ స్కూల్ స్థలంపై వివాదం నెలకొంది. 1977-78లో లీజుకు తీసుకున్న ఈ పాఠశాల లీజు 2010లో పూర్తవడంతో అప్పటి నుంచి పాఠశాల మూసివేయబడిందని గ్రామస్తులు తెలిపారు. అయితే గత 3 ఏళ్లుగా ఓ వ్యక్తి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి క్లీనింగ్ గ్రీన్ పనులు చేపడుతున్నాడని, ఎవరైనా ప్రశ్నిస్తే తాను సుమారు 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నానని చెబుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చెట్లను తొలగిస్తూ పాఠశాల తనదేనని, తమ తాతల కాలం నుంచి తమకు సంబంధించిందని చెబుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ తమను బెదిరిస్తున్న వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకుని పాఠశాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.